హాయ్ ఫ్రెండ్స్, చూసినారు కదా లాస్ట్ మ్యాచ్. హైదరాబాద్ అయితే ఇరుగమరుగా ఆడేసుకుంది. ఫస్ట్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ ఆడింది కదా. లాస్ట్ ఇరుగమరుగా అయితే ఆడిరు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చూసి ఒక 300+ స్కోర్ పోతుంది అనుకున్నాం. బట్ స్పిన్నర్స్ వచ్చేసి కొంచెం ఫాస్ట్గా వికెట్ తీసుకున్నారు మన కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్. సో ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్ అయితే హైదరాబాద్ గెలిచింది. సో మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఓపెనర్స్ వచ్చేసి ఇరుగమరుగా చంపారు. బాబా ఫస్ట్ 6 ఓవర్స్లో 125 కొట్టారనుకో, అసలు మామూలు స్కోర్ అది. స్టిల్ అసలు హైదరాబాద్ ఈ 24లో మొత్తం హిస్టరీ చెడిపోయినాకనే వచ్చినట్టుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. యాజ్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్గా నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. రాత్రి ఆ 6లు కొడుతుంటే గూస్ బంప్స్ అయితే ఇట్లా మామూలుగా అయితే వస్తలేవు. ప్లేయర్కు కన్ఫర్మ్ ఈ ఇయర్ అయితే కన్ఫర్మ్ కప్ అయితే కొట్టేటట్టు ఉంది. ఇక్కడ డౌట్ కొడుతుంది అంటే కొంచెం మన స్పిన్నర్ కన్ఫర్మ్ ఉండాలి. స్పిన్నర్ వికెట్ టేకర్ కన్ఫర్మ్ ప్లేయర్ అయితే లేడు. స్పిన్నర్ కొంచెం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్లో కూడా భువనేశ్వర్ అయితే బాగా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. అబ్బా తను మంచి ప్లేయరే, బట్ ఫామ్లో అయితే లేడు. ఫామ్లో లేని ఎంత మంచి ప్లేయర్ అయినా సరే వేస్ట్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే నీకు టీంకి అవసరం ఉండాలి, ప్లేయర్స్కు అవసరం ఉండాలి, ప్లస్ మన ఫ్యాన్స్కు కన్ఫర్మ్ సాటిస్ఫై చేయాలి. ఎవరు సాటిస్ఫై చేస్తలేరు అసలు. బౌలింగ్ విషయంలో మస్తు విఫలమవుతుంది. బ్యాటింగ్కు 100% ఇవ్వాల్సిందే. బౌలింగ్కి మాత్రం 100కు 10% ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వెంత 250, 260, 285, 286 కొట్టినా సరే కానీ, 287 కొట్టినా సరే కానీ, మనం కూడా సెకండ్ బ్యాటింగ్ ఇచ్చేటప్పుడు సెకండ్ బ్యాటింగ్ అలా వేసేటప్పుడు కూడా మనం కూడా అంతే ఇస్తున్నాం. సో బౌలింగ్ విషయంలో కొంచెం కుదురుకున్నాడు అనుకో, మంచి ఈజీగా కప్పు తీసుకుపోతాము. సో ఓవరాల్గా వచ్చేసి 166 కొట్టారు. లాస్ట్లో షాబాజ్ అహ్మద్ కూడా మంచిగా ఆడిండు. సో 200 స్ట్రైక్ రేట్ తోటి కొట్టిండు 6. లాస్ట్ వాళ్ళు కూడా మంచిగా ఆడిండు. సో కొంచెం డిసప్పాయింట్ ఆయన ఎక్కడ అంటే క్లాసిన్ ఆడలేను. క్లాసిన్ స్పిన్లో మంచిగా ఆడతాడు అనుకుంటే 15 కొట్టేసి అవుట్ అయ్యిండు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినా. సో ఓవరాల్గా అయితే 266 కొట్టినారు. బట్ వాళ్ళకి డీసీకి అయితే బెస్ట్ స్కోరే. ఇప్పటికైతే అయిపోయింది. ఇంకా మన హెడ్ గురించి మాట్లాడినాడు. అతను అయితే ఏం 6ల ఏం 4లు ఏం 6ల బాబా ఒక్క 2 ఇంకా 5 బాల్స్ ఆడుంటే మినిమం మళ్ళీ సెంచరీ కొడుతుంటే. సో మిస్ అయింది. ఇంకోటి మన అభిషేక్ శర్మ కూడా కన్ఫామ్ హాఫ్ సెంచరీ మిస్ అయింది. 12 బాల్స్లో అంటారు అనుకున్నా. ఆ బాల్ కూడా 6 కొడుతుంది అనుకుంటే కుల్దీప్ యాదవ్ వచ్చి వికెట్ తీసుకుంటాం. సో పర్వాలేదు, ఓవరాల్గా అయితే మ్యాచ్ గెలిచినాం. బట్ ఇంకా చెప్తున్నా, ఫ్యూచర్లో ఇంకా 7 మ్యాచెస్ ఫైనల్ కూడా పోతుంది. మినిమం ఇంకో 10 మ్యాచెస్ ఆడబోతుంది ఎస్ఆర్హెచ్. ఆ 10 మ్యాచెస్లో మినిమం 300+ స్కోర్ అయితే క్రాస్ చేస్తుందని చెప్పి నాకైతే 100% కాన్ఫిడెన్స్ ఉంది. సో మీకు కాన్ఫిడెన్స్ ఉందో ఒకసారి కామెంట్ చేయండి. సో సెకండ్ బ్యాటింగ్ వచ్చేసి ఢిల్లీ ఫస్ట్ ఓవర్లో తక్కువ ఇచ్చి 1 వికెట్ తీసుకుంటూ మన సుందర్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పరుగులు ఇచ్చినా సరే భువనేశ్వర్ కుమార్ కూడా ఒక వికెట్ తీసుకుంటూ ఫస్ట్ 2 వికెట్లు పడ్డాయి. 25 స్కోర్ ఉన్నా సరే పర్లేదు. బట్ నెక్స్ట్ వచ్చింది ఫ్రజర్ గాడు. ఏం కొట్టురా వాడు 15 బాల్ హాఫ్ సెంచరీ చేసిండు. ఓవరాల్గా చూసుకుంటే 6లు ఇరుగమరగా కొట్టిండు, 4లు ఇరుగమరగా కొట్టిండు. అతను ఆ ఇన్నింగ్స్ ఆడితే అట్లనే ఇన్నింగ్స్ ఆడితే కూడా అతను అవుట్ కాకుంటాయి ఈజీగా ఇంకా 15 ఓవర్లలో కొడుతుండే. అంత స్కోరు, అంత స్ట్రైక్ రేట్ ఉంది, అంత ఇన్నింగ్స్ ఆడిండు. అతను మంచి ప్లేయర్ అబ్బాయి. ఫస్ట్ నుంచి ఇతను కూడా తీసుకుంటే ఈజీ ఇంతలో పాయింట్ టేబుల్లో పోకుండా నాకు ఢిల్లీ వాళ్ళు వార్నర్ తీసుకున్నంట అని చెప్పి అట్లా అనుకుర్రో మరి ఏందో తెలియదు. బట్ నెక్స్ట్ మ్యాచెస్ అయితే మంచి ఇన్నింగ్స్ ఆడబోతుర్రు ఢిల్లీ తరఫు నుంచి. సో వాళ్ళకు కూడా 8 ఓవర్స్లో 131 వరకు వాళ్ళు కూడా కొట్టారు. అతను అవుట్ అయిన తర్వాత మన నితీష్ రెడ్డి వచ్చి అవుట్ చేసిన తర్వాత ఈజీగా మళ్ళీ 1 సైడ్ అయిపోయింది మ్యాచ్. సో వాళ్ళ నుంచి కూడా తక్కువ అంచనా వేయలేదు. కాకపోతే ఇషాంత్ శర్మ ఆడనీయలేరు. ఎందుకు ఆడనీయలేరు తెలియలేదు. సో ఇషాంత్ శర్మ ఆడినా సరే ఎవరు వచ్చి సరే ఇరుగమర కొడుతున్నారు. పర్ ఓవర్ 20 కొడుతారు వాళ్ళ మనలో అయితే 20 కొట్టారు. మన నెక్స్ట్ 3 ఓవర్స్ తర్వాత మనలో కూడా 20 కొట్టారు. వాషింగ్ స్టార్ ఉండాలి. ఫస్ట్ ఓవర్లో పర్వాలేదు అనిపించింది. సెకండ్ ఓవర్ వచ్చాక 45 రన్స్ ఇచ్చిండు. సో స్పిన్ మాత్రం దారుణంగా విఫలమవుతుంది. స్పిన్ కూడా కరెక్ట్ చేసినారు, ఈజీగా అవుతుంది. మన యార్కర్ కింగ్ నటరాజన్, నేను ఈరోజు మ్యాచ్ చూసిన యార్కర్స్ వేసాను వికెట్ పడ్డది. సో కన్ఫర్మ్ అతను యార్కర్స్లో మంచి టాలెంట్ ఉంది అతనికి. లైన్ అండ్ లెంత్ యార్కర్ వేసిన అనుకో మంచి ప్లేయర్ అతను. టీ నటరాజన్ మంచి ప్లేయరు. అండ్ మేడ్ ఇన్ ఫర్ 3 వికెట్ తీసిండు. నేను యాక్చువల్లీ హ్యాట్రిక్ కట్టర్ అనుకున్నాను కానీ మిస్ అయింది. సో ఓవరాల్గా అయితే మ్యాచ్ అయితే గెలిచింది. యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా కన్ఫర్మ్ సపోర్ట్ చేయండి. నేను అయితే 100% సపోర్ట్ చేస్తున్నా. 1 సైడ్ మ్యాచ్ అని చెప్పేసిన ఢిల్లీ ఎంత ఫామ్లో ఉంది సార్, హైదరాబాద్ తట్టుకోలేదు. ప్లస్ హైదరాబాద్ గెలుస్తా అని చెప్పేసిన అట్లనే జరిగింది. సో నెక్స్ట్ మన ఆర్సీబీ తోటి నడుస్తుంది. మళ్ళా ఆర్సీబీ
వర్సెస్ ఎస్ఆర్హెచ్ నడుస్తుంది, మన హైదరాబాద్ ఉప్పల్లో మ్యాచ్ నడుస్తుంది. సో మామూలుగా అయితే ఉండదు ఈ మ్యాచ్ అయితే. నాకు తెలిసి నెక్స్ట్ 25కే 300+ స్కోర్ పోతుంది అనిపిస్తుంది. బట్ టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు అని చెప్పి నాకు 100కు 200% అనిపిస్తుంది. సో ఏందో చూద్దామండి. ఎవరైతే మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయండి. మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. మీరేమనుకుంటారు కామెంట్ చేసి తెలియండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.